విరాం తీసుకొని అయితే ఇంకా కళ్యాణ మండపం దగ్గరకైతే ఇంక వస్తాడు. ఇంక పంతులు గారైతే ట టైము అయిపోతుందమ్మా, దుర్ముహూర్తం వచ్చి రాబోతుంది అని చెప్పానంటే, అదేంటి పంతులు గారు మొదలు గంప కింద కోడే వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీరు టైం అయిపోతుంది ఇయన్నీ అని చెప్పని అంటూ ఉంటారు ఏంటి? అని చెప్పని ఇంక సూర్యకాంతం అంటుంది. ఇంక అంటూ సత్యమూర్తి అయితే ఇంక తన పెద్ద కొడుకునైతే వెళ్ళి వాడిని ఎతకండిరా అని చెప్పనంటే, ఈ లోపల ఇంక మిథునాన్ని తీసుకొని ఇంక దేవ అయితే వస్తూ ఉంటాడు. ఇంక అప్పటిదాకా నాకు గుండెల్లో నొప్పి బాలేదు అని చెప్పన్న బేబమ్మ కూడా అయితే వాళ్ళిద్దరిని చూడంగానే చాలా సంతోషంగా పైకి లేస్తుంది. ఇంకా దేవ మిథునాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా భాను వాళ్ళ అమ్మ అయితే, నా కూతురు జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావు? పెళ్లి మీద పీటల మీద పెళ్లి ఆగపోతే తనని ఎవరు చేసుకుంటారని చెప్పని ఇంక దేవాని అయితే కొడుతుంది. సరే ఇంక తప్పు నాదే ఉంది అని చెప్పని ఇంక దేవా గూడా అయితే అలాగే సైలెంట్‌గా ఉంటాడు. ఇంక మిథున అయితే ఇంకా దేవాని కొడుతున్నా గాని ఇంకేం మాట్లాడకుండా అలాగే ఉంటే, ఇంకా భాను కూడా అయితే "నువ్వు నన్ను ఇంత ఏడిపిస్తావని చెప్పని అనుకోలేదు రాజా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే ప్రేమించాను. నిన్నే నా భర్తగా అనుకున్నాను. కానీ ఇంత చేస్తావు అని చెప్పని అనుకోలేదని" చెప్పని అక్కడి నుంచైతే వెళ్ళిపోతుంది. ఇంక సత్యమూర్తి కాళ్ళ దగ్గర పడదామని చెప్పని ఇంక మిథున అయితే సైగ చేస్తే, ఇంక దేవ అక్కడికెళ్ళేసరికి "అసలు నువ్వు మా కొడుకువే కాదు. నీకు మాకు ఏ సంబంధం లేదు" అని చెప్పని ఇంక వాళ్ళైతే ఇంక మొహం మీద చెప్పేస్తారు. ఇంక అక్కడి నుంచి ఇంక మిథునాన్ని తీసుకొని దేవ అయితే ఇంక వెళ్తాడు. ఎక్కడో దగ్గర నా భార్యని నేను బతికించుకుంటానని. ఇప్పుడురా మనవడా నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పనని తనైతే సంతోషపడుతుంది. ఇంక సత్యమూర్తి అయితే నేనిచ్చిన మాట పొయ్యింది. వాళ్ళ అమ్మ కూతురికి ఇద్దరికి నేను మాటిచ్చానురా. నా కొడుకు నీ కూతురు మెడలో తాళి కడతానని చెప్పని. కానీ నా మాటను కూడా నువ్వు వమ్ము చేశావు అని చెప్పనని ఇంక మిథున మీద అలాగే దేవ మీద ఇద్దరి మీద కోప్పడతారు. ఇంక సూర్యకాంతం అయితే ఇంకేదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందని బేబమ్మ అయితే వచ్చి మాట్లాడి ఇంక తన చెంప మీద కొడుతుంది. వాళ్ళేదో తేల్చుకుంటున్నారు, వాళ్ళేదో పడుకుంటున్నారు కదా, నీకేంటి అని చెప్పనని. నేను ఈ ఇంటి కోడల్ని, నాకు అడిగే హక్కు ఉంది అంటే మిథున ఇంటి కోడలు కాదా? అసలు మిథున వాళ్ళిద్దరికి ఏమైనా విడాకులు ఇచ్చారా? విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేస్తారని మీ బుద్ధి లేదా అని చెప్పనని ఇంకా సత్యమూర్తిని శారదని అయితే బేబమ్మ తిడుతుంది. ఇంకా దేవ మిథున అయితే